5th to sorry. Okay. Okay. ఇదిగోండి. 5th to 11th 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా తెలంగాణతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్, కోస్తా ఆంధ్ర, యానాం, రాయలసీమ, కర్ణాటక ఈ ప్రాంతాల్లో 5 నుంచి 11వ తారీఖు వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఫెయిలీ వైడ్ స్ప్రెడ్ అంటూ కూడా చెబుతూని 5th నుంచి 11th వరకు చెబుతున్న సందర్భంలో ఇక్కడ మీరు చూస్తే కనుక ఐసోలేటెడ్ హెవీ రెయిన్ఫాల్ లైక్లీ ఓవర్ తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ అండ్ కేరళ అండ్ మాహి డ్యూరింగ్ 8th, 9th, కోస్టల్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ 10th and 11th, కోస్టల్ కర్ణాటక and north interior Karnataka 8th to 11th, okay, south interior Karnataka and very heavy rainfall over Kerala and Mahi అని చెబుతూని ఇదిగోండి ఇక్కడ మనకుంది కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ యానాం ఆన్ 5th. అంటే ఈరోజు ఇంకా మనకి భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది కోస్తా ఆంధ్రకు సంబంధించి రిపోర్ట్ ప్రకారం చూస్తే కనుక. అండ్ తెలంగాణలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో అండ్ గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది అని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి 5 నుంచి 7 ఇదిగోండి తెలంగాణకు 5 నుంచి 7 అంటే ఈ రోజు నుంచి ఇంకొక 2 రోజుల పాటు ఇంపాక్ట్ ఉంది. థండర్ స్క్వాల్ అంటే ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు గంటకు 50 నుంచి గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది ఈ రిపోర్ట్ కనుక గమనిస్తే. అండ్ ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ మీరు చూసారు. డైరెక్ట్గా నేను రిపోర్ట్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. మీరు చూడొచ్చు మాన్సూన్స్ అంతా పూర్తిగా వ్యాపించి ఉన్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడి నుంచి మీరు గమనిస్తే కనుక ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఇదిగోండి 5వ తారీఖున ఇటు అంటే ఈరోజు ఎల్లో అలర్ట్ తెలంగాణకు, ఆరెంజ్ అలర్ట్ ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. అండ్ భారత వాతావరణ శాఖ రేపు ఎల్లుండి కూడా 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు ఈ 4 రోజుల పాటు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. అంటే అర్థం చేసుకోవచ్చు భారీ వర్షాలకి ఇక్కడ ఆస్కారం ఉంది అనేది. ఇక ఆ తర్వాత 9 అయిపోయిన 10, 11 కూడా తెలంగాణకు ఎల్లో అలర్ట్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. సో ఈ క్రమంలోనే 10వ తారీఖు వరకు కూడా మనకి కాస్త ఇంపాక్ట్ ఉంది, 11వ తారీఖు కూడా. సో ఇప్పుడు డైరెక్ట్గా తెలంగాణకు సంబంధించి ఏ ప్రాంతాలు ఇంపాక్ట్ ఉంది అనేది చాలామందికి వచ్చే క్వశ్చన్ ఉంటుంది. ఇదిగోండి ఆ రిపోర్ట్ మీరు చూడొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుముల మెరుపులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు తెలంగాణ రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ వీచే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అయితే మాత్రం అంచనా వేయడం జరుగుతోంది. ఇక్కడి నుంచి మిగిలిన ప్రాంతాలకు సంబంధించి పరిస్థితి ఏంటి? రేపు ఎల్లుండి నుంచి మీరు గమనిస్తే కనుక రేపు అంటే 6వ తారీఖు ఉదయం 8:30 నుంచి 7వ తారీఖు ఉదయం 8:30 వరకు కాస్త మనకి వెదర్ నార్మల్గానే కనిపించే అవకాశం ఉంటుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంటుంది తప్ప భారీ వర్షాలు అనేది బహుశా అంతగా ఉండకపోవచ్చు అనేది రిపోర్ట్ ప్రకారం మనకు అర్థమవుతుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. అండ్ ఆ తర్వాత అంటే 7వ తారీఖు నుంచి మీరు గమనిస్తే కనుక ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి అంచనాలు అయితే ఉన్నాయి భారత వాతావరణ శాఖ. అంటే 8వ తారీఖు వరకు కాస్త మనకి ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ తర్వాత కాస్త నార్మలైజ్ అయ్యే అవకాశం ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో మ్యాప్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఏ ప్రాంతాల్లో ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందనేది ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఈ రోజు నుంచి రేపు ఉదయం వరకు ఈ మ్యాప్ మీరు గమనిస్తే అర్థమైపోతుంది ఎక్కడెక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పి. కామారెడ్డి అండ్ మెదక్ ఈ ప్రాంతాల్లో 17 నుంచి 64 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అంటే దాదాపుగా 2 లేకపోతే దాదాపు 2 సెంటీమీటర్లకు సంబంధించి 2 సెంటీమీటర్ల నుంచి 6 సెంటీమీటర్లు గరిష్టంగా 7 సెంటీమీటర్ల వరకు కామారెడ్డి ప్రాంతంలో కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ అంచనాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. భారత వాతావరణ శాఖ చెప్పిన అంచనాల ప్రకారం తెలంగాణ డెవలప్మెంట్
ప్లానింగ్ సొసైటీ ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం. ఆ తర్వాత నిజామాబాద్ నుంచి కామారెడ్డి, మెదక్, సిద్దిపేట్, హన్మకొండ, జనగాం, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి, ములుగు ఈ ప్రాంతాల్లో కాస్త మనకి 15 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదే అవకాశం రేపు కనిపిస్తోంది. అండ్ ఆ తర్వాత ఎల్లుండి పరిస్థితి ఏంటి? ఇదిగోండి, ఎల్లుండి మళ్ళీ మనం ఇందాకనే చెప్పుకున్నట్టుగా నార్మల్గా ఉంటుంది వాతావరణం. కాస్త ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ కాస్త చిరుజరులు లేకపోతే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడి నుంచి ఎల్లుండి విషయానికి వస్తే కాస్త ఇంపాక్ట్ ఎల్లుండి ఉంటుంది. ఎలా ఉంటుంది రిపోర్ట్ ప్రకారం మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. నిర్మల్ నుంచి కొమరంభీం, ఆసిఫాబాద్ వరకు కూడా మనకు కనిపిస్తోంది. నిర్మల్ ఉమ్మడి ఆదిలాబాద్కి సంబంధించి ఆ బోర్డర్ ఏరియాస్ నిర్మల్, కొమరంభీం, ఆదిలాబాద్ ఈ ప్రాంతాల్లో దాదాపుగా మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా 2 సెంటీమీటర్ల నుంచి 7 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదే అవకాశం ఉందనేది ఈ రిపోర్ట్ ప్రకారం మనకు అర్థమవుతుంది. ఎప్పుడిది? 7వ తారీఖు ఉదయం 8:30 నుంచి 8వ తారీఖు ఉదయం 8:30 వరకు కూడా. అండ్ ఆ తర్వాత ఎలా ఉంటుందనేది మనం రేపటి రిపోర్ట్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు చూసుకుంటే తెలంగాణలో ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ఇదిగోండి, మీరు గమనిస్తే కనుక లైట్ రెయిన్ఫాల్ కొన్ని చోట్ల ఉంది. కొన్ని చోట్ల లైట్ రెయిన్ఫాల్ మాత్రమే కనిపిస్తోంది. ఎక్కడ కూడా అది యాదాద్రి భువనగిరి, వరంగల్ నుంచి మొదలుపెట్టి యాదాద్రి భువనగిరి నుంచి మెదక్, కామారెడ్డి ఈ ప్రాంతాల్లో, అంటే సెంట్రల్ తెలంగాణతో పాటు ఇటు వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ద తెలంగాణ ఇక్కడ మనకి కొంచెం కనిపిస్తుంది. సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద తెలంగాణ నుంచి ఇటు హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో ఇదిగోండి, మీరు గమనిస్తే కనుక ఇదిగోండి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇక్కడ కొంచెం మనకి భారీ వర్షాలు, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం చూసుకుంటే అతిపెద్ద భారీగా వర్షాలు ఎక్కడ మనకి కనిపించట్లేదు. బట్ భారీ వర్షాలు కొన్ని చోట్ల అక్కడక్కడ కొన్ని చోట్ల మనకు కనిపిస్తున్నాయి. సో ఇది అట్ ద సేమ్ టైం అత్యధికంగా మీరు గమనిస్తే 10 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ములుగులో. అండ్ అత్యల్పంగా మహబూబ్ నగర్లో 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన సందర్భం. దాంతోపాటు హైదరాబాద్ విషయానికి వస్తే మేడ్చల్లో 3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అత్యధికంగా. సో భారీ వర్షాలకైతే మాత్రం ఛాన్స్ ఉందంటే కనుక అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. భారీ వర్షం అంటే పెద్దగా అతి భారీ వర్షాలు ఉండకపోవచ్చు యాజ్ ఆఫ్ నౌ. బట్ సాధారణంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఒక్కసారిగా అక్కడ సిచ్యువేషన్ కనుక సపోర్ట్ అయింది అనుకుందాం, సపోర్ట్ చేసింది అనుకుందాం, సపోర్ట్ చేస్తే కనుక కొన్ని లొకేషన్స్లో భారీ వర్షానికి దారితీసే అవకాశం ఉంటుంది అక్కడ వాతావరణం బట్టి. అండ్ ఇదిగోండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఏ ప్రాంతాలు ఎక్కడైతే మీరు గమనించవచ్చు, శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు డిస్టిక్, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ని జారీ చేస్తుంది రేపు ఉదయం 8:30 వరకు. ఆ తర్వాత నుంచి 4 రోజుల పాటు ఎల్లో అలర్ట్ని జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఓకే, బట్ రిపోర్ట్కి మాట్లాడుకుంటున్నాం. నేను నేరుగా గ్రౌండ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. భారత వాతావరణ శాఖ ఏముంటుందో, ఎటువంటి అంచనాలు ఉన్నాయి, మా ప్రతినిధి రామచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి రామచంద్ర